నమస్కారం. ప్రాచీన భారతదేశమనగానే మన మనసులో మెదిలే చిత్రమేంటి? పెద్ద పెద్ద కోటలు, సింహాసనాలు, కిరీటాలు ధరించిన రాజులు, చక్రవర్తులు. అంతే కదా? అవునండి. సాధారణంగా అందరూ అదే అనుకుంటారు. మగధ, మౌర్యులు ఇలా పెద్ద పెద్ద సామ్రాజ్యాల గురించే మనమెక్కువగా చదువుకుంటాం. నిజమే. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు 2600 సంవత్సరాల క్రితమే, అంటే ఈ పెద్ద సామ్రాజ్యాల కాలంలోనే మరో రకమైన పాలన కూడా ఉండేది. అవును, ప్రజలే తమ పాలకులను ఎన్నుకునే వ్యవస్థ. వాటినే మనం గణతంత్ర రాజ్యాలు అంటున్నాం. ఈ రోజు మనం లోతుగా చర్చించబోయేది వాటి గురించే. ఆ కాలంలోనే ప్రజాస్వామ్యం లాంటి ఆలోచన ఎలా పుట్టింది? అసలు ఈ గణతంత్రాలు ఎలా ఉండేవి? తప్పకుండా. ఇది మన చరిత్రలో చాలామందికి తెలియని, కాని చాలా ముఖ్యమైన అధ్యాయం. మన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఆ వ్యవస్థల గురించి వివరంగా మాట్లాడుకుందాం. వినడానికే చాలా ఆసక్తిగా ఉంది. సరే, ముందుగా ఒక ప్రాథమిక సందేహం. రాచరికానికి, ఈ గణతంత్ర రాజ్యానికి ఉన్న అసలు తేడా ఏమిటి? కేవలం ఎన్నిక మాత్రమేనా? ఆహా, మంచి ప్రశ్న. ప్రధానమైన తేడా అధికారం యొక్క మూలంలోనే ఉంది. మూలంలోనా? అంటే? అంటే రాచరికంలో అధికారం వంశపారంపర్యం. రాజు దేవుడి ప్రతినిధిగానో లేదా వారసత్వంగానో పాలిస్తాడు. ప్రజలు అతన్ని ప్రశ్నించలేరు. అవును. కాని గణతంత్రంలో అధికారం ప్రజల నుండి వస్తుంది. గణ అంటే ప్రజల సమూహం, తంత్రం అంటే వ్యవస్థ. సో పాలకుడు ప్రజల ప్రతినిధి మాత్రమే. అతను వాళ్లకు జవాబుదారీగా ఉండాలి. ఓ, అంటే ఒక రాజు తన కొడుక్కి రాజ్యాన్ని అప్పగిస్తే గణతంత్ర పాలకుడు తన పదవీకాలం ముగిశాక ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట? ఖచ్చితంగా. ఆ కాలంలో ఇది చాలా విప్లవాత్మకమైన ఆలోచన. బౌద్ధ గ్రంథాలలో ఇలాంటి 18 గణతంత్ర రాజ్యాల ప్రస్తావన ఉందంటే ఆలోచించండి. 18? అంటే ఇదేదో 1-2 ప్రాంతాలకు పరిమితమైన విషయం కాదన్నమాట. అస్సలు కాదు. అదొక సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ. ఒకవైపు మగధలాంటి సామ్రాజ్యాలు విస్తరిస్తుంటే, మరోవైపు ఈ గణతంత్రాలు తమ ఐక్యతతో నిలబడ్డాయి. సిద్ధాంతపరంగా వినడానికి చాలా బాగుంది. కాని ఇది ఆచరణలో ఎలా సాధ్యమైంది? 2600 ఏళ్ల క్రితం ఎన్నికలెలా జరిగాయి? దీనికి మన దగ్గర ఏదైనా ఒక స్పష్టమైన ఉదాహరణ ఉందా? ఉందండి. మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా మన ఆధారాలు మనల్ని వజ్జీ సమాఖ్య వైపు తీసుకెళ్తాయి. వజ్జీ? అవును. ఇది అన్ని గణతంత్రాలలో అత్యంత శక్తివంతమైనది. ఒక గొప్ప కేస్ స్టడీ లాంటిది. వజ్జీ అనేది ఒక రాజ్యం కాదు. లిచ్ఛవి, విదేహ లాంటి 8 వేర్వేరు గణాల కలయిక. ఒక సమాఖ్య అన్నమాట. ఓ, అంటే ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి ఒక పురాతన ఫెడరల్ సిస్టమ్ అన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ సమాఖ్యకు అధిపతిని ఎలా ఎన్నుకునేవారు? ఈ సమాఖ్య అధిపతిని నాయక లేదా శ్రేష్ఠి అని పిలిచేవారని కొన్ని ఆధారాలు చెప్తున్నాయి. ఇతను ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే ఎన్నుకోబడేవాడు. టర్మ్ లిమిట్ కూడా ఉండేదా? అవును. అయితే ఇది ఆధునిక ఓటింగ్ పద్ధతి లాంటిది కాదు. ఎక్కువగా ప్రతి గణం నుండి ఉన్నత వంశాలకు చెందిన పెద్దలు, అంటే మహాభోజక సభ్యులు అని పిలువబడేవారు, కలిసి తమ నాయకుణ్ణి ఎన్నుకునేవారు. ఒక్క నిమిషం. మహాభోజక సభ్యులా? అంటే వీళ్ళు మన ఇప్పుడి పార్లమెంటు సభ్యులు లేదా సెనేటర్ల లాంటివారా? దాదాపుగా అంతే. ఈ మహాభోజక సభ చాలా శక్తివంతమైనది. ఏ ముఖ్యమైన నిర్ణయమైనా, అది యుద్ధం కావచ్చు, శాంతి ఒప్పందం కావచ్చు, ఈ సభలోనే చర్చించి నిర్ణయించేవారు. అంటే నాయకుడి పాత్రేంటి? కేవలం వాళ్లు చెప్పింది చేసే ఒక రబ్బర్ స్టాంప్ లాంటివాడా? లేదు లేదు. నాయకుడు ఈ సభ తీసుకున్న నిర్ణయాలను అమలుపరిచే కార్యనిర్వాహక అధిపతి. అంతేకాదు, అతను సైన్యాధిపతి కూడా. సైన్యం అతని చేతిలో ఉంటే అది ప్రమాదకరం కాదా? అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది కదా? చాలా మంచి పాయింట్. ఇక్కడే ఆనాటి రాజకీయ వ్యవస్థలోని సమతుల్యత కనిపిస్తుంది. అతను సైన్యాధిపతి అయినా, యుద్ధం ప్రకటించాలన్నా, సైన్యాన్ని నడపాలన్నా సభ ఆమోదం తప్పనిసరి. వావ్! అంటే అధికారాలు కేంద్రీకృతం కాకుండా ఒకరినొకరు నియంత్రించుకునే వ్యవస్థను అప్పుడే రూపొందించుకున్నారు. అవునండి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నమాట. అద్భుతం! ఇప్పుడు మనం పార్లమెంట్లో చూస్తున్న వ్యవస్థకు ఒక ప్రాచీన రూపం 2600 ఏళ్ల క్రితమే ఉందంటే నమ్మశక్యంగా లేదు. అయితే ఈ గణతంత్రాలన్నీ వజ్జీలాగే ఇంత పెద్దగా, సంక్లిష్టంగా ఉండేవాయా? లేదండి. వాటి నిర్మాణాన్ని బట్టి ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. మొదటివి ఏకజాతి గణతంత్రాలు. ఏకజాతి అంటే
ఒకే వంశానికి లేదా తెగకు చెందినవారు ఏర్పాటు చేసుకున్నవి. ఉదాహరణకు కపిలవస్తును పాలించిన శాక్యులు. వీరంతా ఒకే వంశానికి చెందినవారు. ఓకే, మరి రెండో రకం బహుశా వజ్జీలాంటిదనుకుంటా. ఖచ్చితంగా. రెండవవి బహుజాతి గణతంత్రాలు లేదా సమాఖ్యలు. వజ్జీ దీనికి ఉత్తమ ఉదాహరణ. అనేక విభిన్న తెగలను సమన్వయం చేసుకుంటూ పాలించడం చాలా కష్టమైన పని. నిజమే. అది వారి రాజకీయ చాతుర్యానికి నిదర్శనం. వీటితో పాటు పిప్పలివనమును పాలించిన మౌర్యులు, పావా నగరానికి చెందిన మల్లులు కూడా ముఖ్యమైన గణతంత్రాలుగా ఉన్నాయి. మీరు శాక్యులు, జ్ఞాత్రికులు వంటి పేర్లము ప్రస్తావించారు. ఈ పేర్లు వినగానే నా మెదడులో ఏదో ఘంట మోగుతోంది. ఇక్కడే కథ మరో ఆసక్తికరమైన మలుపు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే ఈ మొత్తం చర్చ కేవలం రాజకీయ చరిత్ర నుండి సామాజిక, తాత్విక చరిత్ర వైపు మళ్లుతుంది. ఎలా? మనమిందాక మాట్లాడుకున్న శాక్య గణరాజ్యం నుండే గౌతమ బుద్ధుడొచ్చారు. ఒక్క క్షణమాగండి. ఏంటి అంటే, సిద్ధార్థ గౌతముడు ఒక వారసత్వ రాచరికం నుండి రాలేదా? అతనొక నిరంకుశ రాజుకొడుకు కాదు. ప్రజలు ఎన్నుకున్న నాయకులున్న ఒక గణతంత్రం నుండి వచ్చారన్నమాట. అవును. ఇది ఆయన ఆలోచనా విధానాన్ని, ఆయన సిద్ధాంతాలను పూర్తిగా కొత్త కోణంలో చూపిస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. అంతేకాదు, జైన మతంలోని చివరి తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు జ్ఞాత్రిక గణరాజ్యాంకు చెందినవాడు. ఆయన కూడా ఒక గణతంత్ర పాలకుడి కుమారుడే. నమ్మలేకపోతున్నాను. ఆ కాలంలో భారత ఉపఖండంలో ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చేసిన ఇద్దరు మహానుభావులు, ఇద్దరూ ఈ గణతంత్ర రాజ్యాల నుండే వచ్చారా? ఇది కేవలం యాదృచ్ఛికం కాదేమో. కాదనే నేననుకుంటున్నాను. దీని వెనక బలమైన కారణం ఉండి తీరాలి. అదేంటి? రాజరిక వ్యవస్థల నుండి కాకుండా ఈ గణతంత్రాల నుండే ఇలాంటి గొప్ప సంస్కర్తలు ఎందుకు ఉద్భవించారు? ఆ వాతావరణంలో అంత ప్రత్యేకత ఏముంది? ఆనాటి ఆధారాలు దీనికొక ముఖ్యమైన సూచన ఇస్తున్నాయి. బౌద్ధ, జైన గ్రంథాలలో గణతంత్ర రాజ్య ప్రజలు ఈ కొత్త మతాలను విశేషంగా ఆదరించారు అని స్పష్టంగా ఉంది. అంటే ఆ రాజ్యాలలో ఒక రకమైన బౌద్ధిక స్వేచ్ఛ ఉండేదంటారా? ఖచ్చితంగా. ఇంటెలెక్చువల్ ఫ్రీడమ్, చర్చకు, వాదనకు, భిన్నాభిప్రాయానికి విలువ ఉండేది. నిరంకుశ రాచరికంలో రాజు చెప్పిందే వేదం. అక్కడ కొత్త ఆలోచనలను, ముఖ్యంగా యజ్ఞయాగాదులను, వర్ణవ్యవస్థను ప్రశ్నించే ఆలోచనలను సహించేవారు కాదు. ఓ, అంటే సమిష్టి నిర్ణయాలకు విలువనిచ్చే రాజకీయ వ్యవస్థ అదే తరహాలో సామాజిక, తాత్విక రంగాలలో కూడా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించిందన్నమాట. అవును. ఆ వాతావరణమే బౌద్ధ, జైన మతాల వంటి వినూత్న ఆలోచనలకు ఒక నర్సరీలా పనిచేసింది. వేద కర్మకాండల స్థానంలో నైతికతకు, అహింసకు ప్రాధాన్యతనిచ్చిన ఈ మతాలు ఆ గణతంత్ర ప్రజలకు బాగా నచ్చాయి. కాబట్టి ఈరోజు మన చర్చ నుండి స్పష్టమయ్యేది ఏమిటంటే, ప్రాచీన భారతదేశ రాజకీయ చిత్రపటం మనమనుకున్నదానికంటే చాలా వైవిధ్యమైనది. నిజమే. ఒకవైపు నిరంకుశ రాచరికపు చీకటి ఉంటే, మరోవైపు ప్రజాస్వామ్య గణతంత్రాల వెలుగు కూడా ఉంది. ఇది కేవలం ఒక ఊహ కాదు, చారిత్రక వాస్తవం. ముఖ్యంగా బుద్ధుడు, మహావీరుడు వంటివారు ఈ గణతంత్రాల నుండి రావడమనేది మన చరిత్రలోనే ఒక గర్వించదగ్గ విషయం. ఇది ప్రజాస్వామ్య భావనలకు పుట్టినిల్లు, గ్రీజ్ లేదా పాశ్చాత్య దేశాలే అనే వాదనను సవాలు చేస్తుంది. మన దేశంలో ప్రజాస్వామ్య మూలాలు ఎంత ప్రాచీనమైనవో ఇది తెలియజేస్తుంది. అవును, మన రాజకీయ, తాత్విక వారసత్వం ఎంత గొప్పదో గుర్తుచేస్తుంది. తటి ప్రగతిశీలమైన గణతంత్ర రాజ్యాలు ఆ తర్వాత వచ్చిన మౌర్యుల వంటి పెద్ద సామ్రాజ్యాల కాలంలో ఎందుకు కనుమరుగయ్యాయి? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒక పెద్ద సామ్రాజ్యం యొక్క సమర్థవంతమైన పాలన ముందు ఈ చిన్న చిన్న గణతంత్రాల, ప్రజాస్వామ్య ఆదర్శాలు నిలబడలేకపోయాయా? వాటి పతనానికి దారితీసిన రాజకీయ, సామాజిక కారణాలు ఏమై ఉండవచ్చు? ఇది ఆలోచించాల్సిన విషయం.